హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిసెంబర్ 16వ తేదీ నుండి పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం అవ్వబోతుంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరి ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆడవారు ఎటువంటి గాజులు వేసుకోవాలి, ఆ గాజులు ఎలా వేసుకోవాలి, ఏ కలర్లో వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోకూడదు, ఎలాంటి గాజులు వేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసంలో వస్తుంది. ఈ మాసం మార్గశిర అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతనిని విభూతాలతో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ 12-16వ తేదీల మధ్యలో వస్తుంది. దీనిని నెల కట్టడం అని కూడా అంటారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నెల పట్టడం అంటూ ఉంటారు. మనం జరుపుకునే పండగలు అన్నీ చంద్రమానం అనుసరించి జరుపుకునేవి అయితే సక్రమంలో మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటాం. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని పిలుస్తారు. ఇది చరిత్రది 12వ మాసాలలో లేదు. ఈ మాసాన్నే శాపఖండద కర్మక శూన్య మాసం అని కూడా అంటారు. ధనుర్మాసంలో అనేది స్త్రీలు సౌభాగ్యమును పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులు స్త్రీలు, పెళ్లి కాని ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసం అని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు కూడా అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపుతో, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒకరి ఇంటి ముందు రథం ముగ్గు పొడుగున మరో ఇంటి రథం వరకు ముగ్గు వేసి కలిపి ఒకే వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం, వ్యాయామం కోసం కూడా ఉండేటువంటి చేసేది. మరి హరి భక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ, హరినామ కీర్తనలు చేస్తూ ఇంటింటా తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులను కొత్త బట్టలు, కొత్త దుస్తులను గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదం అని పండితులు అంటున్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ స్థలాల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు. సర్వప్రాప్తి కలగటమే శరణాగతి. ధర్మానుసారం వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో బాల్య అనువంతో 30 రోజులు చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టకూడదు, జడలో పువ్వులు పెట్టకూడదు. కానీ చేతులకు గాజులు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకించి ఈ రంగు గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటున్నారు. కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంది. అలాంటి వారు ఓన్లీ అంటే బంగారం ధరించిన మాత్రమే ధరిస్తూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు.
అలా చేయడం మంచిది కాదు. కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా తప్పకుండా ధరించాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి. ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్న, ఆకుపచ్చటి రంగు గాజులు వేసుకున్న, పసుపు రంగులో గాజులు వేసుకున్న, గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. ఆకుపచ్చటి గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. ఈ ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారు రంగులో ఉన్న మట్టి గాజులను ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులను గాని, ఆకుపచ్చ రంగు గాజులను గాని, పసుపు రంగు గాజులను గాని, ఈ కలర్లో ఉండే గాజులను వేసుకోవాలి. కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు, బ్లూ కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్లో గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసేయండి. కనీసం గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజన్ మట్టి గాజులైనా ధరించాలి. అంటే 2 చేతులకు కలిపి 1/2 డజన్ గాజులు అయినా సరే ఉండాలి. చేతికి 1/2 డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే 2 చేతులకు కలిపి 1 డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా చేతికి 1/2 డజన్ గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం 2 చేతులకు కలిపి 1/2 డజన్ గాజులైనా సరే వేసుకోవాలి. అంటే ఆ చేతికి ఒక 3 గాజులు, ఈ చేతికి ఒక 3 గాజులు వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో ఆడవారు గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.